అటు చాలా ఎక్కువగా ఉంది. దీని మీద మీరు విధానం మార్చుకోవాలి. మీ విధానం మార్చుకోకపోతే ఎమ్మెల్యే గారు మంచివారు ఏమి అనుకుంటున్నారేమో. మీకు వెనకాలే ఉంది సిబిఐ. నిర్దాక్షిణ్యంగా సిబిఐని పట్టించేస్తాం. ఇంకెప్పుడు కూడా పద్ధతి మార్చుకోండి. ఒక ఇల్లు కట్టడం అంటే ఎంత కష్టమో ఒకసారి ఆలోచన చేయండి. ఒక ఇల్లు కట్టుకునే యజమాని ఎన్నో తెప్పలు పడితే బ్యాంక్ లోన్ పెట్టుకుని నానా తెప్పలు పడి కట్టుకుంటే వాళ్ళ దగ్గర మీరు అలా అయితే సంతోషం ఇస్తే తీసుకోవచ్చు, అది వేరే విషయం. డిమాండ్ చేయటం ఏంటండి? లక్షలు డిమాండా ఏంటది? ఎక్కడికి వెళ్తున్నామా అసలు? టౌన్ ప్లానింగ్ వెరీ బ్యాడ్ భీమవరం మున్సిపాలిటీలో. దాని మీద మీరు కమిషనర్ సీరియస్ తీసుకోపోతే అసలు ఎవరు ఇల్లు కట్టుకోలేడు భీమవరంలో. అది ఏమి బాగుండదు. మీరు విధానం మార్చుకోండి. మీ రిపోర్ట్ అసలు ఏమీ బాగోలేదు. మీరు సిస్టమ్ మార్చుకోకపోతే మీరు ఇంటికి వెళ్ళిపోవాలి. ఏం చేస్తారు? దేనికి వచ్చారు మీరు? ఉద్యోగం దేనికి చేయాలనుకుంటున్నారు? గవర్నమెంట్ మీకు ఉద్యోగం దేనికి ఇచ్చింది? ఉద్యోగం చేయలేక లంచాలు తీసుకుంటారు కదా. దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు, మీరు డౌట్ పడక్కర్లేదు. ఈ అడ్జస్ట్మెంట్ లో ఈ గవర్నమెంట్ లో చేసిన పనులకి పేమెంట్లు ఇచ్చే బాధ్యత మాది, నేను ఇప్పిస్తాను. అలాగే